ఇప్పుడు చాలాసార్లు చెప్పాను, రాజకీయాలు నిశ్చలంగా ఉండవు. పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా రావాలని బీజేపీ అధిష్టానం ప్రయత్నం చేస్తోంది అన్న భావన ఉందో అదేదో అన్నాడు. సార్ నేంటి చాలా క్లియర్గా రేపు అదే జరిగితే, రాధాకృష్ణ హెచ్చరిస్తున్నట్లు జరిగితే, పవన్ కళ్యాణ్ ఉపయోగించుకొని బీజేపీ తెలుగుదేశానికి ప్రత్యామ్నాయంగా ఏర్పడాలనేటువంటి ఆలోచన కాస్త ప్రక్రియగా మారితే అప్పుడు ప్రజలు జనసేన నిందించరు. ఇది మిగతా జనసేన వాళ్ళ తప్పేం లేదు. తెలుగుదేశాలు పదే పదే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, ఇండైరెక్ట్గా పవన్ కళ్యాణ్ తగ్గించండి అంటే ఏం చేస్తారు పాపం జనసేన వాళ్ళు అని ప్రజల్లో ఒక అభిప్రాయం కలగడానికి ఉపయోగపడుతుంది. అది పవన్ కళ్యాణ్ వ్యూహం. పవన్ కళ్యాణ్ వ్యూహాత్మకంగా జనసేన వాళ్ళని కామ్గా ఉండబట్టున్నాడు. ఎవరైనా నాయకులు స్పందించినా కూడా కామ్గా ఉండబట్టున్నాడు. సో ఏ నాయకుల్ని మీరు స్పందించకండి అని చెప్పాల్సింది చంద్రబాబు నాయుడు, లోకేష్ కదా. స్పందిస్తున్న జనసేన వాళ్ళు కాదు, స్పందిస్తున్నంత తెలుగుదేశం వాళ్ళే కదా. మీరు తెలుగుదేశం పార్టీ చెందిన మంత్రి భరత్ స్పందించాడు, చంద్రబాబు నాయుడు స్పందించాడు, తెలుగుదేశం వాళ్ళే కదా స్పందిస్తున్నది. ఎందుకు వాళ్ళు స్పందించడానికి పవన్ కళ్యాణ్ మీద కోపంతో స్పందిస్తున్నారని అది అనుకుంటే పొరపాటు చాలాసార్లు చెప్పాను. ఇది పవన్ కళ్యాణ్ పైన జనసేన పైన కోపంతో కాదు. భవిష్యత్ రాజకీయాల్లో తమ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు తెలుగుదేశం నాయకులు. జనసేన నాయకులు కూడా తమ రాజకీయ పార్టీ అవసరాల గురించి చెప్తున్నారు. రెండు పార్టీలు భిన్నమైన అవసరాలు, భిన్నమైన కాంటెక్స్ట్లు ఉన్నప్పుడు అనివార్యంగా వస్తాయి. ఇది ఎక్కడ దాకా పోతుంది? ఇది ఒకవేళ ప్రజలు ఇంత అపూర్వమైన తీర్పు ఇచ్చి ఆ తీర్పును గనక 5 ఏళ్ల పాటు కొనసాగించకపోతే ప్రజల వ్యతిరేకత వస్తుంది. ఇదేంటయ్యా, ఆ జగన్ మీద కోపంతో మిమ్మల్ని అందరినీ కలిసి ఉండమని చెప్తే మీరు ఇట్లా తయారయ్యారంటారు. దీనికి చరిత్రలో అనేక ఉదాహరణలు ఉన్నాయి. 1977లో ఉదాహరణ, ఇందిరాగాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక 5 రకాల భారతీయ జనసేన, సోషలిస్ట్ పార్టీ, భారతీయ క్రాంతిదళ్, ఇలా కాంగ్రెస్ సిండికేట్, ఇట్లా అనేక పార్టీలు కలిశాయి. ఇవి ఏవి పరస్పర విరుద్ధ ఆలోచనలు ఉన్న సోషలిస్టులు, జనసంఘీయులు కలిశారు. ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చారు. ఉత్తరప్రదేశ్లో 85కి 85 సీట్లు జనతా పార్టీ గెలిచింది. ఇందిరాగాంధీ ఓడిపోయింది రాయబరేలీలో, సంజయ్ గాంధీ ఓడిపోయాడు అమేథీలో. నాకు తెలుసు 77 ఎలక్షన్స్, నేను 8వ తరగతి 7th కంప్లీట్ అయ్యి 8th ఎంటర్ అవుతున్నా. ఫస్ట్ టైం నేను వార్తలంటూ తెలుసుకున్నది ఆ ఎలక్షన్. నాకు ఇప్పటికి గుర్తు, ఫస్ట్ రిజల్ట్ వరంగల్ జిల్లా SD గిరి అనుకుంటాను. వరంగల్ జిల్లా ఒక సౌత్లో మినహా నార్త్ మొత్తం స్వీప్ అని, మామూలు స్వీప్ కాదు. 3 ఏళ్ళు తిరగకముందు ప్రజలు ఎలా చూపించారు. మళ్ళీ 1980లో జనతా పార్టీని అడ్రస్ లేకుండా ఓడించి ఇందిరాగాంధీని మళ్ళీ భారీ మెజార్టీతో ప్రైమ్ మినిస్టర్ గెలిచారు. ఎమర్జెన్సీ మర్చిపోయారు, అంతా మర్చిపోయారు. ఇదే పవన్ కళ్యాణ్ ఇండైరెక్ట్గా చేస్తున్న హెచ్చరిక. మీకు ఇంత ప్రజలు అపూర్వమైన తీర్పు ఇచ్చినాక జనతా పార్టీ కుక్కలు చెప్పిన విస్తరలాగా తన్నుకొని కూటమి నాయకులందరూ తలకో పాడుకుంటే ప్రజలు చీదరించుకున్నారు. చీదరించుకొని తాము ఎంత కోపంగా, ఎంత అసహ్యంగా, ఎంత తీవ్రంగా ఇందిరాగాంధీ తిరస్కరించారో అంతే తీవ్రంగా ఇంతమంది మళ్ళీ పట్టుకొచ్చి కూర్చుని పెట్టారు. ఇది ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఒక రకంగా పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నది. అయ్యో ఇది మీ గొప్పతనం అనుకుంటే పార్టీ, రాజకీయ పార్టీ గుర్తు చేస్తున్నాడు. తెలుగుదేశం, జనసేన శ్రేణులకు గుర్తు చేస్తున్నాడు, నాయకులకు గుర్తు చేస్తున్నారు పవన్ కళ్యాణ్. ఇదేదో మీ గొప్పతనం అనుకుంటే పొరపాటు, మన గొప్పతనం అనుకుంటే పొరపాటు. డెఫినెట్గా మన నాయకత్వ గొప్పతనం ఉండవచ్చు, కానీ ప్రజల్లోనే కోపం ఉండకపోతే ఈ తీర్పు వచ్చేదే కాదు. అందువల్ల ప్రజల కోపాన్ని మళ్ళీ చెవి చూడకండి. ప్రజల తీర్పును గనక మీరు ఫ్లిటర్ అవే వదిలేస్తే ఖచ్చితంగా ప్రజలు తీర్పు చెప్తారు. అందుకే నేను 77 ఎలక్షన్, 80 ఎలక్షన్ ఉదాహరణ చెప్పింది. చరిత్రలో ఇలాంటి ఉదాహరణలు చాలా ఉన్నాయి. ప్రజలు ఒకసారి మీకు అపూర్వమైన తీర్పు చెప్తారు, మళ్ళీ కోపం వస్తే మామూలుగా తీర్పు చెప్పారు కదా. ప్రజల కోపం వస్తే మీకు 2019లో చంద్రబాబు నాయుడుకి 23 సీట్లు ఇవ్వలేదా? ఏ ప్రజలు ఒక రాష్ట్ర విడిపోయినటువంటి ఒక సంక్లిష్ట సందర్భంలో తెలంగాణ ఉద్యమం దెబ్బతిన్న తెలుగుదేశం పార్టీ, జగన్మోహన్ రెడ్డి ఓదార్పు యాత్రలు, జగన్మోహన్ రెడ్డి పట్ల సానుకూలత, రాజశేఖర రెడ్డి మరణానంతర రాజకీయ పరిణామాలు, అసలు తెలుగుదేశం భవిష్యత్తే ఆగమగోచరంగా ఉన్న సమయం 2012 బై ఎలక్షన్లు ఒక్కసారి గుర్తు చేసుకోండి. జగన్మోహన్ రెడ్డి తిరుగుబాటు తర్వాత తెలుగుదేశం అడ్రస్ లేకుండా ఓడిపోయింది. అలాంటి 2014 వచ్చారు, చంద్రబాబు గెలిపించారు ప్రజలు. ఎందుకు గెలిపించారు? రాష్ట్రం విడిపోయింది, అనుభవజ్ఞ నాయకుడు కావాలి, అభివృద్ధి పంచాల నిలిపే నాయకులు కావాలి, రాజధాని లేదు, నగరాన్ని ఒక నగర ఎకానమీని సృష్టించగలిగే సామర్థ్యం నాయకులకు కావాలని ప్రజలు వెతుక్కుని చంద్రబాబు కొట్టేశారు. 5 ఏళ్ళు తిరగకముందు ప్రజలు ఏం చేశారు? మళ్ళీ 23 సీట్లకు పరిమితం చేయలేదా? 151 సీట్లు జగన్మోహన్ రెడ్డికి ఇవ్వలేదా? అదే ప్రజలు మళ్ళీ జగన్మోహన్ రెడ్డి 11 సీట్లకు పడేయలేదా?
అందుకే ప్రజల శక్తిని గుర్తు చేశారు పవన్ కళ్యాణ్. చాలా కరెక్ట్ అది. ఇది మన నాయకత్వం యొక్క గొప్పతనమే అనుకుంటే పొరపాటు. మన నాయకత్వం ప్రత్యేకత ఉంది, కాదని ఎవరు అనలేరు. కానీ ప్రజల్లో ఉండే కోపము జగన్మోహన్ రెడ్డి నిర్వాకం. ఆ జగన్మోహన్ రెడ్డి నిర్వాకం మారదు. ఆయన ఏమి ఇప్పుడు కొత్తగా అధికారంలో లేడు కనుక ఆయన కరెక్షన్ చేసుకునేది ఏం లేదు. కానీ ప్రజలు ఇప్పుడు కూడా చిన్న గీత పెద్ద గీత అని చూస్తారు. నీకు కోపం ఎవరిపైన ఎక్కువ ఉంది అన్నది చూస్తారు. కోపం జనతా పార్టీ మీద ఎక్కువ ఉంది, ఇందిరాగాంధీ పైన కోపాన్ని మర్చిపోయారు ప్రజలు. ఎవరిపైన కోపం ఎక్కువ ఉంటే వాళ్ళు మర్చిపోతారు. చంద్రబాబు నాయుడు మీద కోపం పెరిగింది, మీకు అందుకే 23 సీట్ల పరిమితం చేశారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి మీద కోపం పెరిగింది, చంద్రబాబు నాయుడు మీద కోపం మర్చిపోయారు ప్రజలు. 11 సీట్ల జగన్మోహన్ రెడ్డి పరిమితం చేశారు. ఈ వాస్తవాన్ని పవన్ కళ్యాణ్ గుర్తు చేస్తున్నాడు, చాలా బాధ్యత గుర్తు చేస్తున్నాడు. అందుకే రియాక్ట్ కాకండి అన్నారు. కానీ ఇదే రకమైన అప్పీల్ తెలుగుదేశం నాయకత్వం నుంచి వస్తే అప్పుడు ఉపయోగం. పవన్ కళ్యాణ్ ఇస్తే ఉపయోగం. జనసేన వాళ్ళు కాదు కదా మాట్లాడుతున్నది. జనసేన వాళ్ళు రియాక్ట్ అవుతున్నారు, యాక్ట్ అవుతున్నారు. ఎవరు ఇప్పుడు యాక్షన్ ఉంటేనే కదా రియాక్షన్ ఉండేది. యాక్షన్ లేకుండా రియాక్షన్ ఉందనుకోండి, అప్పుడు జనసేన వాళ్ళకి తప్పవుతుంది. జనసేన వాళ్ళది రియాక్షన్ మాత్రమే, అది కూడా వెరీ మైల్డ్ రియాక్షన్. ఒకరు ఇద్దరు మాట్లాడారు, పెద్దగా జనసేనలో కూడా భారీగా రియాక్షన్ లేదు. అంటే చాలా తక్కువగా నిపుణ సమయంలోనే పవన్ కళ్యాణ్ నీళ్ళు చల్లాడు. పవన్ కళ్యాణ్ ఆపుతున్నాడు, దాని మంట పెరగకుండా చాలా బాధ్యత చేస్తున్నాడు. ఇదే విధమైన అంటే యాక్షన్ ఉన్నది కనుక రియాక్షన్ ఉంది. ఎందుకంటే అది న్యూటన్ థర్డ్ లా, టు ఎవ్రీ యాక్షన్ దిస్ ఈక్వల్ అండ్ అపోజిట్ రియాక్షన్ అని. తెలుగుదేశం వాళ్ళు ఇంకా అలాగే లోకేష్ డిప్యూటీ సీఎం చేయండి, మీరు పవన్ కళ్యాణ్ పోటీగా అనకపోయినా డిప్యూటీ సీఎం చేయండి, సీఎం చేయండి అన్నప్పుడు అది వాళ్ళ పార్టీ కోసం